పుట్టి 5 రోజులు కూడా గడవని ఒక మీమ్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయింది? బీజేపీ ఇన్స్టా అకౌంట్ ఫాలోయర్స్ ని 4 రోజుల్లో దాటేసి రెట్టింపు వైపు దూసుకుపోతున్న సీజేపీ ఇన్స్టా హ్యాండిల్ ని హ్యాక్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? సోమరిపోతు బొద్దింకలు అని సీజేఐ ఛేదరించుకున్న ఇండియన్ జెన్జీ నిద్రలేస్తుందని ఎవరు కంగారు పడుతున్నారు? అసలు ఒక మీమ్ పార్టీకి ఎందుకింత ఫాలోయింగ్? Yes, we are the cockroaches. Outside your courtrooms, on the streets, we're the conscience. Stomp us, spray us, sweep us out the door. We rise again, hungrier than before. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను బొద్దింకలకు క్షమాపణలతో మొదలు పెడుతున్నాను. ఈ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు తెలిసే ఉంటుంది. 1-2 వీడియోల్లో నేను బొద్దింకల ప్రస్తావన తీసుకొచ్చాను. మనం ప్రశ్నించే పౌరులుగా ఉందామా, ఏం జరిగినా పట్టనట్టుగా ఎలాగోలాగా తప్పించుకుని ఎలాగోలాగా బతికేసే బొద్దింకలుగా ఉండిపోదామా అని అడిగాను నేను. కానీ అదే బొద్దింకలన్నీ ఒకటైతే ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇదే మాట అభిజిత్ దీప్కే కూడా అడిగాడు. వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని. అసలు ఈ బొద్దింకల ప్రస్తావన ఎందుకో మీ అందరికీ తెలిసిందే. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలో ఉన్న యువతని బొద్దింకలతో పోల్చాడు. పని పాట లేదు, ఉద్యోగాలు లేవు, వీళ్ళు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చేరతారు, లేదా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారతారు, లేదా యాక్టివిస్టులుగా కూడా మారతారు. వీళ్ళు బొద్దింకలతో పాటుగా పరాన్న బుక్కులు, అదే పారాసైట్స్ కూడా అన్నారు. దీనికి సంబంధించి మనం చాలా సమగ్రమైన వీడియో చేసాం, మన ఛానల్లో తప్పకుండా చూడండి. అయితే ఈ మాటలతో దేశమంతా పెద్ద వివాదం రావడంతో జస్టిస్ సూర్యకాంత్ తాను అలా అనలేదని, తన మాటల్ని వక్రీకరించారని ఒక వివరణ ఇచ్చాడు. కానీ అది వక్రీకరణ కాదన్న విషయం అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఆయన అన్న మాటలు ఆల్రెడీ రికార్డ్ అయ్యాయి. కాకపోతే నేను ఫేక్ డిగ్రీల లాయర్ల గురించి మాట్లాడాను అన్నారు. ఆయన ఫేక్ డిగ్రీల లాయర్ల గురించి మాట్లాడారు, యువతను బొద్దింకలు అన్నాడు. రెండూ మాట్లాడారు ఆయన. కానీ ఒకదాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, బట్ అది సాగలేదు. సో ఈ అవుట్రేజ్లో భాగంగా అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల యువకుడు, ఇతను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుకుంటున్నాడు. అతను ఈ ట్వీట్ చేశాడు, వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని. దాన్ని అక్కడితో వదిలేయకుండా అసలు కాక్రోచెస్ పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఆమన్నాడు. అంటే మే 15న ఆయన ఈ కమెంట్ చేస్తే మే 16 రోజే ఈ పార్టీని కూడా అనౌన్స్ చేసేసి దానికి వెబ్సైట్ను కూడా క్రియేట్ చేసేసి దానికి ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను హ్యాండిల్స్ కూడా క్రియేట్ చేసేసాడు. విత్ ఇన్ 72 అవర్స్లో విపరీతంగా వైరల్ అయిపోయాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఎంబ్లమ్ను క్రియేట్ చేయడంతో పాటుగా దానికి ఒక యాంథమ్ను కూడా క్రియేట్ చేసి దాన్ని రిలీజ్ చేశాడు. అది విపరీతంగా చూశారు. ఇన్స్టాగ్రామ్లో 8 లక్షలకు పైగా చూసిన తర్వాత దాన్ని ప్రభుత్వం తీసేయించింది. మనకు తెలిసిందే కదా, ఇటువంటివి ఎప్పుడు జరిగినా కూడా ప్రభుత్వం అలాగే తీసేయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మెంబర్షిప్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. వితిన్ 72 అవర్స్లో 1,00,000 మందికి పైగా అందులో ఎన్రోల్ చేసుకున్నారు. ఈ పార్టీ సిద్ధాంతాలుగా సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ అని ప్రకటించుకున్నాడు. మొదటి 3 మనకు తెలిసిందే. ఇందులో మొదటి 2 మాటలు వింటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చాలా చాలా అసహనం. ఇక 3వది డెమోక్రసీ అనేది భారతదేశంలో ఎప్పుడో నేతి బీరకాయలో నెయ్యిలా మారిపోయిందన్న విషయం కూడా తెలిసింది. 4వది లేజీ. ఎందుకు లేజీ అనే మాట ఆయన ఇక్కడ ఎందుకు వాడారు? ఎందుకంటే జెన్జీ తరాన్ని ముందున్న పెద్దవాళ్ళందరూ ఎప్పుడు మీరు సోమరిపోతులు అని తిడుతుంటారు కదా, సోమరిపోతులని పెద్దల నుంచి మాత్రమే కాకుండా ఇప్పుడు సీజేఐ నుంచి కూడా తిట్లు తిన్న ఈ జెన్జీ ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో వాళ్ళని టార్గెట్ చేసి ఈ పార్టీని పెట్టారు అని నేను అంటున్నాను, కానీ ఇది నిజంగా పార్టీ కాదు, ఇది మేమ్ పార్టీ, నిజమైన పార్టీ కాదు. ఇది ముందు రాజకీయ పార్టీగా రూపొందుతుందా ఏమో తెలియదు. రూపొందే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి వచ్చిన స్పందన చూస్తుంటే, దీంతో పాటుగా అభిజిత్ తీసుకుంటున్న స్టాండ్స్ చూస్తుంటే, ఈ పార్టీ నుంచి ఒక 5 పాయింట్ల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మేనిఫెస్టోలో 5 సూత్రాలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు ఒక చెంపపెట్టు లాంటివి. ఆ 5 ఏంటో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. 5లో అన్నిటికంటే మొదటిది, రిటైర్మెంట్ के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी. सीजेपी కానీ అధికారంలోకి వస్తే ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటు ఇవ్వము.
నంబర్ 1. ఎందుకో మీకు తెలుసు కదా, అధికారంలో ఉన్న పార్టీ కోసం న్యాయాన్ని రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి తీర్పులు ఇచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ఎట్లా పదవులు లభిస్తున్నాయో చూస్తున్నాం కదా. నిజానికి కేవలం రాజ్యసభ సీటు మాత్రమే కాదు, లోక్పాల్ లాంటి వాటిని కూడా ఇవ్వకూడదు. అవి కూడా మనం గతంలో ఎవరికి ఇచ్చారో చూసాం. ఇక రెండోది, ఎవరి ఓటునైనా అన్యాయంగా డిలీట్ చేస్తే వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ని అరెస్ట్ చేస్తాము, అది కూడా ఊపా చట్టం కింద. हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైతే అందులో అత్యంత కీలకమైనది ఓటు హక్కు. దాన్నే తీసేసిన తర్వాత అసలు ప్రజాస్వామ్యం అన్న మాటకి ఏమైనా అర్థం ఉందా? సో కాబట్టి ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, తాము అధికారంలోకి వస్తే చట్టసభల్లో సీట్లన్నిట్లను కూడా 50% మహిళలకు కేటాయిస్తామని. तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा. నాలుగోది, మీడియాకి సంబంధించి అదానీ అంబానీ నడిపే అన్ని మీడియా సంస్థల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాము, ఎందుకంటే ఇండిపెండెంట్ మీడియా నిలదొక్కుకోవడం కోసం. అంతేకాకుండా గోధీ మీడియా అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అని. ఇది చాలా కీలకమైంది. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ మీడియా అనేది ఎంత కీలకమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ దేశంలో ఎంతో కొంత ఎక్కడో అక్కడ వాస్తవం బయటకు వస్తుందంటే అది ఇండిపెండెంట్ మీడియా వల్లనే. ఇక ఐదోది, అది కూడా చాలా కీలకమైంది, ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే వాళ్ళు మళ్ళీ 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేలాగా చట్టం తీసుకొస్తామని. पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी. నిజంగా వినడానికి ఎంత బాగున్నాయి కదా. ఇది ఎంత మీమ్ పార్టీ అన్నా కానివ్వండి, ఎంత సెటైర్ పార్టీ కానివ్వండి, ఎంత నిజమైన పార్టీ కాకపోనివ్వండి, కానీ ఇటువంటి డిమాండ్స్ వాళ్ళు పెట్టడము, ఆ డిమాండ్స్కి యూత్లో వస్తున్న స్పందన, ఇవి రెండు కూడా దేశం ప్రస్తుతం ఉన్న చీకట్లో ఒక చిన్న కాంతి రేఖలాగా కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీలో సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేశాడు. ఆ విషయం కూడా అతను ఎక్కడ దాచిపెట్టట్లేదు. నేను ఆ పార్టీలో పనిచేశాను, కానీ ఇది ఆ పార్టీకి ఎక్స్టెన్షన్ కాదు అని కూడా అంటున్నాడు. मैं आम आदमी पार्टी से जुड़ा हुआ था, ये कोई मतलब कोई बड़ा सीक्रेट नहीं है. నిజానికి అతను ఏదో ఒక పార్టీ పెట్టాలని చేసిన పని కాదు. జస్ట్ ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్ నుంచి దానికి వచ్చిన రెస్పాన్స్ నుంచి కొద్ది గంటల్లోనే రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ పార్టీ పేరుతో రిలీజ్ అవుతున్న ప్రతి వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. వైరల్ అవటం అనేది పక్కన పెడితే అతను మాట్లాడుతున్న విషయాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నాయి. సో అభిజిత్ దీప్కేని ఇంటర్వ్యూ చేయడానికి దాదాపుగా దేశంలో ఉన్న అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటే ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు, గోధీ మీడియాకి నేను ఇంటర్వ్యూలు ఇవ్వను అంటే. మీకు అర్థమవుతుంది కదా ఈ పొలిటికల్ మీమ్ పార్టీ దేనికి వ్యతిరేకంగా ఉందో. దేనికి వ్యతిరేకంగా ఉండటం అనేది పెద్ద విషయం కాదు, కానీ దీనికి ఇంతమంది జెన్జీ రావటం ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యకరం. గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాం, సౌత్ ఏషియా అంతా కూడా జెన్జీ మూమెంట్స్ వచ్చాయి. శ్రీలంకలో చూసాము, బంగ్లాదేశ్లో చూసాము, నేపాల్లో చూసాము. మొన్న తమిళనాడులో విజయ్ గెలుపుకు కారణమైంది కూడా జెన్జీనే. ఈ జెన్జీ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల మీద విపరీతంగా విసిగిపోయింది. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాక దేశంలో విపరీతంగా నిరుద్యోగాన్ని పెంచి పోషించిన వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని కాక్రోచెస్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సరిగ్గా అదే జరిగింది. దేశంలో ఉద్యోగాలు లేవు, విపరీతంగా ధరలు పెరిగిపోయాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. ఎలక్షన్ల దాకా నాటకాలాడి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే విపరీతంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు లేనంత తీవ్రమైన నిరుద్యోగం భారతదేశంలో ఉంది. అంతేకాకుండా భారతదేశంలో పని చేయగలిగిన యువత సంఖ్య చాలా చాలా ఎక్కువ. మీకు ఆ నంబర్ చెప్తే ఆశ్చర్యపోతారు. అండర్ 30 అంటే 30 ఏళ్ల కంటే కింద ఉన్నవాళ్ళు భారతదేశ జనాభాలో దాదాపుగా 40 కోట్ల మంది ఉన్నారు. అంటే 25% మంది ఉన్నారు. 35 వరకు కూడా యూత్ అనుకోవాలని ప్రస్తుతం ఈ సిపిజే పార్టీ వాళ్ళు అంటున్నారు. దాని ప్రకారం 60 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపుగా 3/4 మంది 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు. ఈ కేటగిరీలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి నెలకు 20,000 రూపాయల ఉద్యోగాలు దొరకటం కూడా చాలా చాలా కష్టంగా ఉంది. ఈ సిస్టంలో నలిగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొదటిసారి ఒక అవుట్లెట్ కనపడింది. అందుకనే ఈ సిపిజే సోషల్ మీడియా హ్యాండిల్స్కి విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. ఈరోజు ఉదయం
ఉదయం అంటే నేను 20వ తారీఖు ఉదయం చూసినప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అది పెట్టి ఇప్పటికి 72 గంటలు 80 గంటలు మాత్రమే అయింది. 20వ తారీఖు సాయంత్రం నేను 8 గంటలకు చూసేసరికి అది 6 మిలియన్లను కూడా దాటిపోయింది. బహుశా ఈ వీడియో రికార్డ్ అయ్యి ఎడిట్ అయ్యి మీరు చూసే సమయానికి ఇది 10 మిలియన్లు దాటినా కూడా ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇంతమంది ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు, ఒక సరైన ఎక్స్ప్రెషన్ కోసం చూస్తున్న వాళ్ళు దేశంలో ఉన్నారని అర్థం. భారతదేశంలో జెన్జీ ఏం చేస్తుందనే ప్రశ్న ఈ మధ్య మనం చాలా తరచుగా ఉంటున్నాం. సో ఆ ప్రశ్నకి మరొక సమాధానం ఇక్కడేమైనా లభిస్తుందా? ఒక్క వ్యక్తి పెట్టిన ఒక పొలిటికల్ మీమ్, ఒక సోషల్ మీడియా పార్టీ మనగలుగుతుందా? ఏమో చెప్పలేము. ఎందుకంటే అన్ని దేశాల్లోనూ ఇట్లాగే మొదలైనవి చాలా పెద్ద పెద్ద ఉద్యమాలుగా మారాయి. ఇక్కడ కూడా అది అట్లాంటి ఉద్యమంగా మారుతుందా? మారినా మారకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అటువంటి ఒక మార్గం ఉంటే ఆ మార్గంలో నడవటానికి చాలామంది రెడీగా ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ ఇది నిజమైన పొలిటికల్ పార్టీ కాదు, కేవలం ఇంటర్నెట్ మీమ్ పార్టీ మాత్రమే, లేదా సెటైర్ పార్టీ. ఇది రేపు నిజమైన రాజకీయాల్లోకి వస్తుందా? దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందా? ఇటువంటి ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. దాంతోపాటుగా చాలామంది అడుగుతున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అభిజిత్ దీప్కే నువ్వు కూడా రాఘవ్ చద్దా లాగా మారకు అని. ఎందుకంటే రాఘవ్ చద్దా కూడా ఇలాగే కొద్ది కాలం కింద ఒక పెద్ద హోప్ లాగా కనపడ్డాడు. చివరికి వెళ్ళి అతను ఏం చేశాడో మనందరం చూసాం. రాఘవ్ చద్దా దూకిన వెంటనే అనేక మంది అతన్ని అన్ఫాలో కూడా చేశారు. ఎందుకంటే అతను నిజంగా ప్రశ్నించే ఒక రాజకీయ నాయకుడేమో అని నమ్మారు. బట్ ఆ ప్రశ్నలన్నీ కూడా సొంత పాపులారిటీ పెంచుకోవడానికే తప్ప నిజమైన కమిట్మెంట్ కానీ కన్విక్షన్ కానీ అతనికి లేదు అని అతను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా రాఘవ్ చద్దా మాత్రం కావద్దు బ్రో అని చాలామంది జెన్జీ అంటున్నారు. సో ఇటువంటి వాతావరణంలో, అంటే ఒకవైపు అనుమానము మరొక వైపు ఆశ ఉన్న వాతావరణంలో జెన్జీ డెఫినెట్గా ఈ దేశ పరిస్థితుల పట్ల అసహనంగా ఉందని, ఈ పరిస్థితులను మార్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. కాక్రోచ్ అనే మాట తెలిసి వాడారో తెలియక వాడారో కానీ కాక్రోచెస్ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడగలుగుతాయి. చివరికి అణుబాంబును కూడా తట్టుకుని నిలబడగలిగిన ఏకైక ప్రాణి ఏదైనా ఉంటే అది బొద్దింకే. అవి తల ఉంచుకుని ఎక్కడో అక్కడ దాక్కుని బతకటం మాత్రమే కాదు, అవసరమైతే ఇట్లా ఉద్యమంగా కూడా మారతాయి అని ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరూపిస్తుందా? ఏమో ఈ పార్టీ నిరూపిస్తుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ చాలా పాజిటివ్ అంశం ఏంటంటే, అవకాశం ఉంటే మాట్లాడటానికి జెన్జీ తయారుగా ఉంది అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. ఎందుకంటే దేశంలో ఉన్న అతి కొద్ది ఇండిపెండెంట్ మీడియా వాయిసెస్లో ఇది కూడా ఒకటి. ఇది కేవలం మీ సపోర్ట్తో మాత్రమే నడిచే మీడియా. థ్యాంక్ యూ.